అయ్యో దానికి స్టార్ట్ చేద్దాం ఇంకా ఫాస్ట్ అవుతాం కావచ్చు. ఆ పక్క పంటి రైస్ మిల్ ఉన్నది కదా, రైస్ మిల్ నేను బియ్యం మస్తాలు మోయనికి పోయినా జరగొద్దు అని ఉండేనో దేని గురించి అయితే మేము భయపడుతున్నామో అదే స్టార్ట్ అయింది. అది ఎండ విపరీతంగా పెరిగిపోయింది గాయస్. ఎండ వర్షం అవుతలేదు, ఘోరంగా ప్రాబ్లం అవుతుంది. మోకాలు ఘోరంగా వస్తుంది, పిక్కలు వస్తున్నాయి, నడుము వస్తుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 hours లో జింగడు నేను ఇద్దరం వచ్చేసి 100 kilometers అయితే నడవబోతున్నాము. రీసెంట్గా మీరు చూసినట్లయితే రిచ్ వర్సెస్ పూర్ అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగానే ఇంకొక క్రేజీ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మేము ముందుకు వచ్చినాం. ఈ వీడియోలో టోటల్గా 100 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాం నడుచుకుంటూ. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛాలెంజ్ వచ్చేసి గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ మేము సిద్దిపేట ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి కొండగట్టు గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టిన. మనకు టోటల్గా 99 kilometers వస్తుంది. 22 hours 12 minutes అయితే మనం వాక్ అయితే చేయాలన్నమాట మన టార్గెట్ని రీచ్ కావాలంటే. సో ఇప్పుడు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేస్తలేం, ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక 1 kilometer అటు ఇటు ఓనికి నిండుతుంది, 100 kilometers అయితే కంప్లీట్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 5:27 అయితే అవుతుంది ఫ్రైడే రోజు. 1 2 3 స్టార్ట్. చదివింగా ప్రజెంట్ వచ్చేసి గాయస్ సూపర్ ఎక్సైటెడ్, మస్తు అనిపిస్తుంది. స్టార్ట్ అయింది కదా ఇప్పుడిప్పుడే, అంత బాధేం అనిపించలేదు. సో చూడాలి ఇంకా ముందు పోయినాక ఎట్లుంటుందో. ఇదే సిద్దిపేట. ఈ ఛాలెంజ్లో మాకు తెలిసి మేము ఫేస్ చేయబోయే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి రెయిన్, వర్షం పడే ఛాన్స్ అవుతుంది. అది తప్పితే ఇక ఎండ, రెండింటిని ఫేస్ చేస్తూ మేమైతే 100 kilometers వాక్ అయితే వేయాలి. ఏది ఏమైనా సరే 22 hours ఉంది కాబట్టి మాకు 2 గంటలు మేము రెస్ట్ టైం తీసేసుకున్నా సరే 22 hoursలో మేమైతే అక్కడికి ఏరుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఏదేమైనా సరే క్విట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో, ఓకేనా? మనలో ఛాలెంజ్ ఎట్లా చేస్తారేమో డౌటే. ఇప్పటికైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసి దగ్గర ఒక 10 నిమిషాలు పావు గంట అవుతుంది కావచ్చు. మంచిగా నడుచుకుని వచ్చిర్రు. ఇప్పుడైతే ఫాస్ట్గా నడుస్తారు, చెమటలు వచ్చినాయి ఇద్దరికి ఇప్పటికే. ఇంకా 100 kilometers దగ్గర ఒక 2 kilometers 3 kilometers వచ్చినాక అంతే. అది కూడా మీరు పోతారు, అంగి తడిచిపోయింది. మన పుష్పనేమో ఒక జబ్బలు ఏమి నడుతుండు, పుష్ప ఒక జబ్బలు ఏమి నడుతుండు. వాళ్ళు ఉరుకుతురు కదా, ఎవరాగా మెల్ల నడుచుకుంటా వేరు. ఇప్పుడు నేను కూడా ఉరుకుదామంటే నన్ను ఉరకనిత్తలేరు. డింపిగాడు స్టార్టింగ్లో నేను పోతా అన్నాడు, అంటే వాళ్ళు ఇద్దరే పోతాం అనుకున్నారు అన్నట్టు. డింపిగాడు ఏమన్నాడు అంటే నేను కూడా పోతా అన్నాడు. పోతారా ఇప్పటికి? ఇంకోసేపు పోని వాళ్ళు పోయినాక పోతా. పోయి ఇందాకనే చెప్పు, ఇందాక అటు ముంగడికి పోయినాకనే పోతా అంటారు. సరే, వీడియో మధ్యలో డింపిగాడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు, వాళ్ళతో చూద్దాం. వేరే ఛాలెంజ్లు కావచ్చు, వేరే క్యాంపింగ్ వీడియోలు కావచ్చు తీస్తే జర టెన్షన్ ఉంటుండే. బట్ ఈ ఛాలెంజ్ ఫన్నీ అనిపిస్తుంది, నవ్వుతుంది ఊకే. స్టార్టింగ్ అయితే గైస్ క్రేజీ ఉంది, ఎండింగ్ ఎట్లుంటుందో చూడాలి. ఇక కరీంనగర్ ఇక్కడ నుంచి 61 kilometers అవుతుంది. మా ప్లాన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ వరకు ఎట్లనే వేసి కరీంనగర్ దగ్గర దాకా అయితే రీచ్ కావాలి. అదే మా ప్లాన్. మనకు వాటర్ కోసం కావచ్చు, అంతేకాకుండా మనల్ని షూట్ చేయడం కోసం కావచ్చు, మాకు కావాల్సిన ఐటమ్స్ ఇవ్వడం కోసం కావచ్చు. ఈ ఛాలెంజ్లో మేమెంతైతే కష్టపడుతున్నామో మన టీం కోసం అంతే కష్టపడుతారు. బ్యాక్ సైడ్ కార్లు ఉన్నారు. ఫస్ట్ విలేజ్ దగ్గరికి అయితే ఏరుకోబోతున్నాం ఇప్పుడు. అదేంటిది అంటే రంగదంపల్లి. దగ్గర 13 minutes అయితే అవుతుంది. 13 minutesలో మేము 2 kilometers కవర్ చేసినాము. 3 kilometers అయితే కవర్ చేసినాము. ఫాస్ట్ నడుపుతున్నాం.
మాకు ఫస్ట్ ఉన్న ఎనర్జీని మొత్తం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. 100 కిలోమీటర్లు నడిచినాక అసలు ఎట్లుంటుందో ఏమో ఆలోచిస్తేనే అంత ఘోరంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే విలేజ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం వరంగల్కి పోతాం, స్ట్రైట్ పోతే కరీంనగర్ అయితే పోతాం. మన డెస్టినీ స్ట్రైట్ కాబట్టి మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వచ్చినాం దగ్గర. అండ్ చెమటలు మీరు చూడవచ్చు, ఆల్రెడీ నానుడు స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇట్లా మొత్తం నానిపోతున్నాము. నాకు తెలిసి ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేసరికి స్నానం చేస్తాం కావచ్చు చెమటలతో. కరీంనగర్ ఇంకా 57 కిలోమీటర్స్ ఉంది. స్పీడ్ స్టార్ట్ అయింది దాని లెక్క లేదు, కొద్దిగా తగ్గింది. ఒక నట్ట అయితే దొరికింది. మేము నడిచేది ఏర్పడకుండా దీంతో ఆడుకుంటా పోతాం. ఇక వెళ్ళింది అటు సైడ్ నుంచి వెళ్ళి. పోతుంటే దారి మధ్య అలా కళ్ళు అయితే అమ్ముతారు. ఇంకా కళ్ళు అవుతావు, ఎనర్జీ బాగా వస్తుంది. ఇంకా ఒక బాటిల్ లాగి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫాస్ట్ పోతాం కావచ్చు. కళ్ళు అయితే కాదు ఆఫర్ చేసిన వద్దాట. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అయితే కడుతురు కదా, అపార్ట్మెంట్ చూసి జింగడు షాక్ అవుతుంది. ఎట్లున్నది కోలఫరాలు, మా సిద్దిపేటలో కూడా కోలఫరాలు ఉన్నాయి. ఆ పక్క పంటే రైస్ మిల్ ఉన్నది కదా, రైస్ మిల్ నేను బియ్యం మస్తాలు మోయనీకి పోయినా మన దగ్గర రాకముందుకు. అందరు కష్టపడ్డోలే గాయస్ మా టీంలో. ఇవే అందరికంటే చిన్నోడు దింపాడు కదా, వాడుసం కష్టపడ్డోడే ఘోరంగా ఇక్కడికి రాకముందుకు. ఇప్పుడిప్పుడే అందరం కొద్ది కొద్దిగా గ్రో అవుతున్నాం. దగ్గర ఒక 6 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసినాము. పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు మోకాలు నొత్తుంది, ప్లస్ ఒక కడుపులోకి ఇక్కడ నొత్తుంది. నాకు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెంట్, అటు సైడ్ ఇటు సైడ్. నాకు అట్లే సేమ్ ప్రాబ్లం, కడుపులో నొత్తుంది. దగ్గర ఒక 7 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటికి. బట్ మేము ఇంకా కూడా సిద్దిపేటను దాటిపోలేదు, సిద్దిపేటలోనే ఉన్నాం. ఇంకా సిద్దిపేట చుట్టూ ఒక కర్వ్ అయితే వేసినాం అనమాట. ఇప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే స్టాప్ వస్తుందో అక్కడి నుంచి వెళ్ళి మేము సిద్దిపేట నుంచి దూరం పోతాం. ఇక ఇప్పుడు సిద్దిపేట సరౌండింగ్స్లో తిరిగినాము, సిద్దిపేట నుంచి దూరం పోతాం. కొద్దిగా చీకటి అవుతుంది. ఇంకా 100 కిలోమీటర్స్ పోవాలి. ఈరోజు నైట్ నడిచి ఎక్కడైనా ఒక దగ్గర హాల్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారు కావచ్చు. మీరు చూడవచ్చు ప్రజెంట్ ఇప్పుడే వాళ్ళు కార్ హెడ్ లైట్ యొక్క లైటింగ్ తోటి నడుతున్నారు. ఇంకా అయితే ఇంకా మొత్తం చీకటి అవుతుంది, అప్పుడు ఇంకా మొత్తమే కనబడదు. ఇక మన ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1:40 నిమిషాలు అవుతుంది. 1:40 నిమిషాల్లో వీళ్ళు ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ అయితే నడిచిర్రు. ఇదే స్పీడ్ మీద నడిచిర్రు అంటే ఈజీగా కవర్ చేసేస్తారు. 100 కిలోమీటర్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా నడుస్తారు. ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ తర్వాత చూడాలి వీళ్ళు ఏ విధంగా నడుస్తారని చెప్పేసి. కంటిన్యూస్గా
గాయస్ నడుస్తూనే ఉన్నాం, మొత్తం చెమటలతో నానిపోయినాము. మధ్యలో మన సబ్స్క్రైబర్స్ వస్తుర్రు, కలుస్తుర్రు, పోతుర్రు. అండ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కలిసి వీడియో చూస్తుంటే సారీ ఎక్కువ టైం కేటాయించలేకపోయినాం, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. మాకు ఏదైతే గాయస్ జరగొద్దు అని ఉండేనో, దేని గురించి అయితే మేము భయపడుతున్నామో అదే స్టార్ట్ అయింది. అది ఏంటంటే వర్షం. మీకు అనిపిస్తుంది కావచ్చు ఆల్రెడీ కెమెరాలో. ఏదేమైనా ఏదేం జరిగినా కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా, కానీ చెప్పినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందని. వర్షము ఒక్కొక్క చిన్నకేళ్ళ చిన్న పడుతుందేమో అనుకున్నాం, కానీ ఒక రేంజ్లో వస్తుంది. మీకు ఇక్కడ అద్దంలో కనబడుతుంది కావచ్చు. అయినా సరే మన వాళ్ళు గివ్ అప్ చేయకుండా నడుస్తూనే వాళ్ళు. సో మాకు కూడా హ్యాపీ 24 అవర్స్లో ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే. వర్షం అయితే పడుతుంది, అయినా సరే ఆగుతలేం, కంటిన్యూస్గా పోతూనే ఉన్నాం. వర్షంలో నానే వరకల్లా బూట్లు మొత్తం ఘోరంగా వెయిట్ అయినాయి. ఒక్కొక్కటి కిలోన్నర అయినాయి. ఎక్కడైనా ఛాయ్ తాగుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఛాయ్ దొరకట్లేదు. అందుకోసం ఎనర్జీ డ్రింక్ చెరుకు రసం తాగుతుంది. వర్షం పడక ముందుకు మొత్తం ఎట్లుండే అంటే ఘోరంగా ఉడకపోసినట్టు, అంత హీట్ ఉండే. వర్షం పడగానే మంచిగా చల్లగా అయింది, పోతుంటే కూడా చల్లగా వస్తుంది. మళ్ళీ ఇంకా 10 కిలోమీటర్లు ఎక్కువ నడిచినా సరే ఇప్పుడు ఇక. అబ్బంచేలే, సో అందుకోసమే మన గురించి చిప్స్ అయితే ఇచ్చిర్రు. వీటిని తినుకుంటా నడవాలి. ఇక కరీంనగర్ వచ్చేసి ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ నడిచినట్టు నడతలేరు, వాకింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇంకా చూద్దాం ఇంకెంత చేంజ్ అయిపోతుందో. లాస్ట్కి వస్తే మరి కట్టె పట్టుకొని నడుచుకుంటూ పోతారా, మరి గివ్ అప్ ఇస్తారా, ఎట్లా చూడాలి కథ. పోతూ ఉంటే గాయస్ ఇక్కడ ఒక టేబుల్ ప్లస్ గుడిసె అవుతున్నది. సో ఇక్కడైతే కొద్దిసేపు ఆగుతున్నాము. మన సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు కదా, మన వాళ్ళు అయితే వాటర్ తీసుకొని వాటర్ తాగాలి. దూరంగా పరిస్థితి. చాలా ఈజీ అనుకున్నాం, మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా లేదు. ఘోరంగా టఫ్ ఉంది గాయస్. అబ్బా అప్పటి నుంచే కిలోమీటర్ల రాయి కోసం వెతుకుతా ఉన్నాము, ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా 25. నిన్న సాయంత్రం చిప్స్ తిన్నామంటే మళ్ళీ ఏం తినలేదు. ఇంత రాత్రి ఏమైనా దొరకాయా అన్నట్టుగా తిరుగుతూ ఉంటే ఒక విలేజ్ అయితే వచ్చింది. ఇక్కడ దాబాలకి ఒకటి తీసుకున్నాయి. విలేజ్ నేమ్ ఏంటి? గుండ్లపల్లి.
సో మీరు చూడొచ్చు గుండ్లపల్లి దగ్గర అవుతున్నాం. మనలోకి ఆల్రెడీ ఫోన్ చేసిన ఆగమని చెప్పేసి ముంగట ఆగారు కావచ్చు. సో ఏదైనా దావాలు ఆగి ఏమైనా తిందాం, ఆ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి టోల్ గేట్ 1 కిలోమీటర్ ఉన్నది. టైం వచ్చేసి 11:27 అయితే అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నడిచి ఉండేవరకల్లా పిప్పి వెళ్తుంది మొత్తం. సో ఇప్పుడైతే తిననీకి ఆగినాము. హెవీ ఏం తింటలేము, లైట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. తిన్నాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. రెస్ట్ ఏం లేదు. ఓవర్ నైట్ 1-2కు ఎక్కడో చోట ఆగుతాం. మేము మాత్రమే కాదు, మా వాళ్ళసం అందరు తింటారు. ఏంటి మన వాళ్ళు అయితే గైస్ ఇంకా తింటూనే ఉన్నారు. మన దగ్గర చాలా తక్కువ టైం అయితే ఉంది. టైం ఎంత అవుతుంది అంటే 11:59 అయితే అవుతుంది. సో మేమైతే మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. టైం ఎక్కడ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో లెట్స్ గో. జింగా కొద్ది ఎనర్జీ వచ్చిందా? ఘోరంగా వచ్చింది. టోల్ గేట్ ఇంకా 500 మీటర్స్ అవుతుంది. జింగా ఎప్పుడైనా నడుచుకుంటే టోల్ గేట్ని క్రాస్ చేసినావా? చేయలే, మనకి ఇప్పుడు ఫ్రీగానే కదా ఆయన. ఏంటిది? టోల్ గేట్ ఫ్రీగా మనకు. నడుచుకున్నా టోల్ గేట్ తగులుతుందా? 4-వీలర్కి జింగా ఓన్లీ 4-వీలర్ అండ్ ఏబో నాకు తెలిసి మన వాళ్ళకి తగులుతుంది. హెచ్కేఆర్ రోడ్వేస్ దారిలో ఇది స్పాట్ ఉన్నట్టున్నది. అందరూ కూడా టోల్ గేట్ దాటంగానే ఇక్కడ ఆగుతారు. ఇక్కడ సైడ్ కూడా మేము మళ్ళా మొత్తం అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 దిక్కుల లారీలన్నీ ఆపుకొని ఏమో చెక్ చేసుకుంటారా ఏం చెప్తారో అర్థమవుతలేదా, తర్వాత పోతారు. మేము కరీంనగర్ టూర్ వేసినప్పుడు ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగి డ్రోన్ షాట్ తీసినాం కదా. ఇప్పుడు సేమ్ అదే బ్రిడ్జ్ పైన ఉన్నాము. అప్పుడు అది పక్కన వాగుల నిండా నీళ్ళుండే. ఇప్పుడు ఒక్క సుక్క కూడా వాటర్ లేవు. హోటల్ దగ్గర మనలో నిడిచి పెట్టేసి మేము వచ్చేసినాం కదా. కొద్దిసేపు మా వెనకాల వచ్చారు, తర్వాత మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడన్నా తెలిసి పడుకోనికి స్టే అయితే చూసి పెడతామని చెప్పారు అన్నమాట. టెంట్ వేసి పెడతామని చెప్పారు. సో మనం అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఒక గంటన్నర పడుకోవాలి. ఎందుకంటే మొత్తమే నిద్ర లేదనుకోండి, నడవలేం, కష్టం. దాటేసి చాలా దూరం వచ్చేసినాం. మేము ఒక దగ్గర టెంట్ వేద్దామని చెప్పేసి ఆగినాం. టెంట్ వేసుకొని మేము కూడా వాడుకుంటాం. ఒకవేళ వాళ్ళు పడుకోవాలనుకుంటే వాళ్ళు రీచ్ అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్తారా, మరి మార్నింగ్ వరకు పడుకుంటారా, వాళ్ళ ఇష్టం. మాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కార్ నడిపించడం కూడా అయితే లేదు. సో ఇప్పుడు ఫటాఫట్ టెంట్ అయితే వేసుకుంటాం. దగ్గర ఒక 40 మినిట్స్ నడిచిన తర్వాత ఇక మన టెంట్ అయితే కనబడ్డది. రోడ్ పక్కన టెంట్ అయితే వేసారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. తోవేడికేనుందో జింగా అంగటికేనుందా టెంట్ వేసి మన వాళ్ళు పండుకున్నట్టున్నారు. రోడ్డు మీదనైతే ఇవ్వలేదు, తోవ దొరుకుతలేదు మాకు. అక్కడికి ఎట్లా పోవన్నా అని చెప్పేసి ఇంకా నేను సాయంత్రం లైట్ పెట్టిరు. ఒకవేళ లైట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, అట్నే వెళ్ళిపోతుంటే మీరు ఇట్నే వండుకుని ఉంటారు. ఇక్కడ మంచిగా వనరు ఇలా బాజీగా మనం అనుకున్నాం. కొద్దిసేపు గూగుల్ మ్యాప్స్లో చూసినాం ఇప్పుడే. మేము దగ్గర మీరు చూడొచ్చు, అక్కడ 99 కిలోమీటర్స్ అని ఉండే కదా. 45 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. ఇంకా 54 కిలోమీటర్స్ అయితే పోవాలి. టైం వచ్చేసి 3:37 అయితే అవుతుంది. ఇప్పుడు దగ్గర ఒక 2 గంటలు అట్లా పడుకుంటాము. మొత్తం చెమటలతో నానిపోయాను. మీద కూడా మొత్తం గ్యారంటీ లేదు. కాళ్ళు గుంజుతున్నాయి, ప్లస్ కాలుకైతే పొక్క అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు కొద్దిసేపు పడుకొని 2 గంటలు అట్లా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ లెట్స్ గో అనాలి. లేట్ కావద్దు. టైం మేనేజ్మెంట్ కరెక్ట్ ఇప్పటివరకు అయితే కరెక్ట్ ఉన్నది. 1 గంట లేటే ఉన్నాం. ఫుడ్ కూడా బాగా లేట్ అయింది. కొద్దిసేపు పడుకొని వెళ్తాం. ఇక టైం వచ్చేసి గైస్ 4:40 అయితే అవుతుంది. ఇక్కడ పక్క పంటే హైవే ఉండడం వల్ల అవోటి కార్లు బస్సులు పోతూ ఉన్నాయి. నిద్ర అస్సలే పడతలేదు. కింద ఏదైనా మ్యాటర్స్ ఉంటే తెస్తే మంచిగా నిద్ర పడుతుంది. అంతా ఉతకపోతూ ఉన్నది. సో ఇక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నిద్ర మొత్తం పడతలేదు కాబట్టి జింగని లేపుకొని తీసుకుపోతున్నా. దగ్గర ఒక గంటన్నర దాకా వండుకొని ట్రై చేసినాం. జింగా నడు వెళ్దాంపా. గంటన్నర అవుతుంది. రీచ్ కాలేం లేకుంటే. అన్నా ఏ విజయ్, మేము పోతున్నాము. బాగుంది, లేపు. మీరు వెళ్ళూరు సరేనా?
తెల్లారింది, నిద్ర సరిపోలేదు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, దగ్గర అర్ధగంట అవుతుంది, ఎంత దూరం పోయారేమో. సో వెళ్తాం మేము కూడా వెనక. నిద్ర పట్టిందారా? చలో. నిన్న నైటు మెల్లమెల్ల నడిచిర్రు, ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకునే వరకు కావచ్చు. ఫాస్ట్ అయింది, మళ్ళీ ఫాస్ట్గా నడుతుర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మార్నింగ్ టైం కాబట్టి చల్లగా ఉంది, అది కూడా ఒక రీజన్ అయింది ఉండొచ్చు. ఈరోజు మొత్తం డే మొత్తం నడవాలి కాబట్టి ఎండకి ఎట్లా నడుస్తారేమో మీరు చూడొచ్చు, ఎంత ఫాస్ట్ నడుస్తారు ఇప్పుడు. తర్వాత అయితే గాయస్ ఒక దగ్గర ఆగినాము, రోడ్డు మీదనే ఆగినాము. ఘోరంగా అంటే ఘోరంగా కాలు గుంజుతున్నాయి. మా నడిచే వాకింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిపోయింది. ఏం బాధ? నడక మారింది, మొత్తం చెమటలతో నానిపోయినాము. నిన్నటి నుంచి కంటిన్యూస్ నడుతూనే ఉన్నాం కదా, అందులో వాసన వస్తుంది, చెమట వాసన. సో ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాం. బ్రష్ కాదు, వేపపులు ఇరుసుకొచ్చారు, వేపపులతో పండు తోముకుంటాం. ఆ తర్వాత ఎక్కడైనా మధ్యలో ఆగి చాయ్ తాగాలి. హాయ్, ఏం పేరు? నీ పేరు సాయేనా? ప్రజెంట్ వచ్చేసి గాయస్ కరీంనగర్ లోకల్కి అయితే ఎంటర్ అయినాం. పరిస్థితి వచ్చేసి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నడువు వస్తలేదు, మొత్తమే కాళ్ళు గుంజుతా ఉన్నాయి, నొత్తున్నాయి ఘోరంగా కాళ్ళు. ఇవరదా అన్న వచ్చేటప్పుడు ఎంత నడిచినామో ఇప్పుడేమో ఇట్లా ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది గాల్లే. స్ట్రేట్ వెళ్తే కరీంనగర్, లెఫ్ట్ సైడ్ పోతే సిరిసిల్ల. మా ప్లానింగ్ ప్రకారం 10:30 వరకల్లా కరీంనగర్ అయితే దాటేయాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 8:20 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా 2 hours 10 minutes అవుతుంది. మనం ఇంకా చాయ్ తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇంకా అక్కడనే టైం వేస్ట్ అవుతుంది కావచ్చు మొత్తం. కానీ తినకుంటే కష్టం, బతకలేము, మొత్తం ఘోరంగా అయిపోయిన పరిస్థితి ఇప్పటికే. కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి చాయ్ తాగినాకనే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. కరీంనగర్ లోపలికి వచ్చినాక చాయ్ అయితే దొరికింది. జర పానం అవుతుంది, ఇప్పుడు చాయ్ తాగుతుంది.
స్టేషన్, గ్రామీణ పోలీస్ స్టేషన్, హెచ్పి కాలనీ అన్నాయా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ పోవాలి అని బట్టి. కొద్ది ఎండనే వచ్చింది. ఈ ఎండకే మొత్తం భరించలేనంత ఉడకపోతుంది. చెమటలు మొత్తం గారుతున్నాయి ఘోరంగా. ఆల్రెడీ చెమటలు ఉండేవారు కావచ్చు నాకు తెలిసి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కలిసి ఒక ప్లేస్లో ఆగినాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసి గైస్ 10:39 అయితే అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మన డెస్టినేషన్ వచ్చేసి 33 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. కరీంనగర్ని క్రాస్ చేసి ఈ రూట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఘోరంగా ట్రాఫిక్ ఉంది. కెమెరాలు కార్కి స్టిక్ చేసి వీడియో షూట్ చేద్దామంటే పాసిబుల్ అవుతలేదు ట్రాఫిక్ వల్ల. పాపం మా వెనకాల వీల్స్ నడుస్తారు, మీరు చూడొచ్చు. వెనకాల కొద్దిసేపు డింపియా నడిచిండు, కొద్దిసేపు మన విజయగాడు అయితే నడుస్తుండు. వాళ్ళు మమ్మల్ని షూట్ చేస్తూ రేటు పెట్టి కంపల్సరీ. చాలా దూరం వచ్చినాం అండ్ ఎండ విపరీతంగా పెరిగిపోయింది గైస్. ఎండకు వర్షం అయితే లేదు. ఎండకు మొత్తం చెమటలతో నానిపోయినాం. ప్రజెంట్ అయితే ఒకటి కనబడితే ఆగినాం. చెట్టు నీడలేదు, ఏం లేదు, కూర్చొని ఆయన కాళ్ళు గుంజుతున్నాయి ఘోరంగా. సో మనలు వచ్చేసి ముందర అవుతున్నారు. ఫస్ట్ మాకు కొన్ని వాటర్ కావాలి, వాటర్ తాగుదాం, లేదా కొబ్బరి బొండాలు కనబడితే కొబ్బరి బొండాలు తాగుదాం ఎనర్జీ గురించి. ఆ తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అవుతాం. ఏమైంది నువ్వు వచ్చిందని నా బూట్లకే లేవు బామా. మన తాగుదామన్నా ఇటాంకాల ఏం కూడా లేవు. ఏదైనా షాప్ ఉంటుందేమో అనుకుంటే షాప్ కూడా లేవు. మళ్ళీ ఏడాగిరేమో అర్థమవుతుంది. ఘోరంగా దూపు అవుతుంది. మళ్ళీ మీకేంచాలి ఎండ ఒక ఘోరంగా పడుతుంది. ఈ రోడ్ ఇంకా గరం అయింది ఘోరంగా. కిందికి ట్రాఫిక్ ఉంది గైస్. మేము సెలెక్ట్ చేసుకున్న రూట్ కరెక్ట్ కాదు. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంది అనేది మీకు లాస్ట్లో అయితే తెలుస్తుంది. పిచ్చిలో ఎత్తుంది వేడి, వాటర్ లేవు, మళ్ళా ట్రాఫిక్. గైస్ ఇప్పుడైతే ఒక దగ్గరనైతే అయినాం. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే వేయలేదు వాళ్ళైతే ఇంకా 2 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారు. మేము ఒక దగ్గర ఆగి ఇప్పుడైతే మ్యాగీ అయితే చేస్తున్నాం. Or maybe we just hit the end of the road. Right now it doesn't even matter. ఈ ఎండలో గైస్ చాలా దూరం అయితే ట్రావెల్ చేసినాము. జింగడు వచ్చేసి అక్కడ బ్రేక్ అయితే తీసుకున్నాడు. ఛాలెంజ్ని స్టార్ట్ చేసినప్పుడు మా ఫేసెస్ ఎట్లుండనో మీరు చూసిరు కదా. ఇప్పుడు ఛాలెంజ్లో లాస్ట్ ఎండ్ దాకా వచ్చినాం. ఆల్మోస్ట్ ఘోరంగా ఉంది పరిస్థితి. నడుము నొత్తుంది, కాళ్ళు నొత్తున్నాయి, నెత్తి నొత్తుంది. మెయిన్ ఎండకు నడుము వస్తలేదు, కాళ్ళు మొత్తం గుంజుతున్నాయి మోకాళ్ళు. ఆహా ఎట్లా ఫినిష్ అవుతుందో ఏమో. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా దగ్గర ఉన్న వాటిలో అన్నిట్లలో ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, వీని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ ఐఫోన్ కోసం కొద్దిగానే ఛార్జింగ్ ఉంది. ఇది మొత్తం స్విచ్ ఆఫ్ అయిందంటే షూట్ చేయడానికి మా దగ్గర ఏముండదు. వీళ్ళేమో ఫుడ్ ప్రిపేర్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారో ఏమో. 1 hour later. Or maybe we just hit the end of the road. Right now it doesn't even matter. మా తాడున్న ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయినాయి. ఇలా ఛార్జింగే లేదు. మీరు ఏడుంటారో ఏమో అనుకున్నాం. అందుకే రోడ్కే అయి మ్యాగీ అయితే చేసినాం. జల్దీ before we make this even worse. It's gonna hurt even more.
ఇప్పటికే టైం లేదు అంటే ట్రైన్ పోయింది ప్లస్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా పోదామన్నా కానీ ఓడుగుత్తడా అర్థమవుతలేదు. సో చిన్న అని పోతున్నా. 'Cause we both know it's gonna hurt, but not as much as this does. So baby, bye. It's for the best, and you know why. ఈ ఎండకు ఘోరంగా అంటే ఘోరంగా నెత్తిన వస్తుంది. మన విజయాడు కూడా మాతోనే జాయిన్ అయిపోయిండు. ముంగట సోడా అమ్ముతారు, ఆ సోడా తాగుదాం. వద్దురా అయ్యా అల్లరా, మేమంటే చాలా నువ్వేలు. ఇక్కడ చెట్ల కింద బ్యాక్ సైడ్లో సోడా అయితే అమ్ముతారు. సో పోయి మంచిగా చల్ల సోడా తాగుదాం. ఆ తర్వాత మళ్ళా లెట్స్ గో అందాం. ముందుకు ఒక రాజస్థాన్ది డాబా లెక్క ఉంటాడు, ఆగినాము. లంచ్ ఏం చేయలే కానీ తాగనీకి ఏమైనా తీసుకుందామని చూస్తే కూల్ డ్రింక్సే ఉన్నాయి. కూల్ డ్రింక్స్లల్లా వేరే స్ప్రైట్ ఏం తీసుకోలేదు. రెడ్ బుల్ ఉంటే రెడ్ బుల్ అయితే తీసుకున్నాము. టైం 3:52 అయితే అవుతుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇక్కడ నుంచి దగ్గర 6 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుందట. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. నాకు తెలిసి మేము ఇట్నే కంటిన్యూస్గా నడిచినాం అనుకోండి ఛాలెంజ్ ఫినిష్ చేయగలుగుతాము. మా నిద్ర లేనందుకు తిండి లేనందుకు ఈ 100 కిలోమీటర్స్ ఛాలెంజ్ ఏదైతే ఉందో కంప్లీట్ అవుతుంది. మేము మాత్రమే కాదు పాపం, ఇక మా గురించి వెనకాల వీల్స్ నడుస్తారు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్. సో ఎలాగో అలాగా ఛాలెంజ్ అయితే ఫినిష్ చేయబోతున్నాం. నాకు తెలిసి కంప్లీట్ అవుతుంది. గాయస్ అన్న వచ్చేసి మొత్తం కొంటుతుండు. స్టార్టింగ్లో నార్మల్గా నడిచిండు, ఇప్పుడు ఒక పక్క మొత్తం నడుచుకుంటా సరే జర్రు ఉంటే మొత్తం ఒక సైడ్కి నడుతుండు, కుంటుకుంటా నడుతుండు అన్న. ఘోరంగా నొస్తుంది మోకాలు, విషం అయితే లేదు, మోకాలు నొప్పి ఘోరంగా అంటే ఘోరంగా అయింది. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me, oh you matter what. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me, oh you matter what. Told it if it's all me. నడతరాజంగా ఇంకా 4 కిలోమీటర్లే ఉంది. 4 కిలోమీటర్ అంటే 95 కిలోమీటర్లు నడిచారు. టైం ఎంత అవుతుంది మాగా ఇది 18 గంట ఉంది, గంట చిల్లర. కిలోమీటర్ ఎన్ని ఉన్నాయి? 4 కిలోమీటర్లు ఉంది ఇంకా. 4 kilometers to go. చలో 4:20 అవుతుంది, ఇంకా 4 కిలోమీటర్లు ఉందట. అది కూడా 2 కిలోమీటర్లు నడిచినాం మనము. పూడూరు కాడ ఆగి మేము డ్రింక్స్ తాగిన ఉంటుంది. అంటే ఇంకా మాకు అవి 40 ఇవి 27 67 మినిట్స్ ఉంది. 67 మినిట్స్లో 4 కిలోమీటర్స్ పోవాలి. అట్లా అయితే మన ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అవుతుంది. మనలో ఈరోజు మొత్తం ఎండలనే ట్రావెల్ చేసిర్రు, డిహైడ్రేట్ కాకుండా అని చెప్పేసి వాళ్ళకి దోసకాయలు అయితే తీసుకున్నా, అట్లనే పల్లీలు కూడా తీసుకున్నా. టైంపాస్కి నడుచుకుంటూ పోతూ ఉంటారు. దోసకాయలు తినుకుంటారు, ఇంకా పల్లీలు తినబోయే తినరు, ముగ్గురు తినరు, మనిషికి తినరు. చెప్పినా కదా మా దగ్గర ఉన్న వాటిలో అన్నిట్లా ఛార్జింగ్ అయిపోతుందని. గోప్రో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఎలా ఛార్జింగ్ లేదు, ఓన్లీ ఐఫోన్లో ఒక్క దాంట్లోనే ఉన్నది. ఇంకా దగ్గర 3 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు కష్టపడుతున్నాం గాయస్ ఈ ఛాలెంజ్ గురించి. ఖచ్చితంగా ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయరు. ఇప్పుడు ఐఫోన్లో టైం ల్యాప్స్ అయితే షూట్ చేస్తాడు. గైస్ టైం వచ్చేసి 4:28 అయితే అవుతుంది అనమాట. అంటే మనకు వచ్చేసి ఇంకా టైం 59 మినిట్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ప్రజెంట్ మేము ఉన్న దగ్గర నుంచి డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వాళ్ళు ఇంకా రాలేదు, దగ్గర ఇంకో 500 మీటర్స్ బ్యాక్ అయితే ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చేసి దగ్గర 3 కిలోమీటర్స్ ఉంది. 59 మినిట్స్లో 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది.
చూద్దాం, వాళ్ళు కూడా ఎగ్జైటింగ్ ఉన్నారు కావచ్చు. డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఇంకా 55 మినిట్స్ ఉంది. వస్తే రెస్ట్ తీసుకొని పోతారా? కంప్లీట్ చేసినాకనే రెస్ట్ తీసుకుంటారా? కంప్లీట్ అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎనర్జెటిక్ ఉన్నారా? మోకాలు పని చేస్తలేదు, మొత్తం పచ్చిగా అయిపోయా, పూరింది. జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంది, కంప్లీట్ చేసారు. నెవర్ గివ్ అప్ అంటారు కదా గైస్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమే. ఎందుకు అట్లా అంటున్నా అంటే నేను కావచ్చు, మావాడు కావచ్చు, అండ్ వేరే మావాళ్ళు ఇద్దరు కావచ్చు, ఎవ్వరు కూడా గివ్ అప్ ఇవ్వలేదు. నిన్నటి నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం. దూరం నడిచినాం కదా, ఏం ప్రాబ్లం అవుతలేదా అంటే ఘోరంగా ప్రాబ్లం అవుతుంది. మోకాలు ఘోరంగా వస్తుంది, పిక్కలు వస్తున్నాయి, నడుము వస్తుంది, విపరీతంగా నొప్పులు లేచినాయి. అండ్ ఎక్కడ కూడా వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఏదేం జరిగినా సరే ఇప్పటి వరకు మా టీంలో ఎవరం కూడా మా మ్యాగీ తప్పితే ఏం తినలేదు. అయినా సరే కంటిన్యూస్గా నడుపుతున్నాం. ఇయో నా వెనకాల మీరు చూడొచ్చు, చెమటలతో వీడు కూడా నానిపోయాడు. మేము ఎంత కష్టపడుతున్నాం, వీళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు బ్యాక్ ఎండ్లో. ఇంకా దగ్గర 1.5 కిలోమీటర్స్ అవుతుంది. ఈ రోడ్ బాగాలేదు మొత్తం, ఇవో ట్రాఫిక్ ఎప్పుడు ఏది గుర్తుందా అనిపిస్తుంది సైడ్ నుంచి. మేము వచ్చేసి ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. మనం స్టార్ట్ చేసిన లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చేసి 99 కిలోమీటర్స్ స్టాప్ ఇదే. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్లో అయితే మనం ఉన్నాం. వాళ్ళు ఇంకెక్కడ దాకా వచ్చారో తెలియదు. వాళ్ళు ఎంత టైం లోపల కంప్లీట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఇక్కడికే సో విజయవంతంగా 4:53 అయితే అవుతుంది. సరిపోతుంది ఇక్కడికి. అవన్నీ గుట్టదేనే స్టాప్ అక్కడ. మనం పాయింట్ తీసుకుంది ఇక్కడికే 99 కిలోమీటర్స్. మనకి ఇంకా 34 మినిట్స్ మిగిలి ఉంది. 34 మినిట్స్ మిగిలి ఉన్నప్పుడే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గూగుల్లో మనకు చూపించింది 24 అవర్స్ అయితే గూగుల్లో మనకు వచ్చేసి 22 అవర్స్ అయితే చూపించింది అనమాట. అప్రాక్స్ అంతే. మనకి ఇంకో గంటన్నర ఎక్కువ పట్టింది. 23 అవర్స్ అయితే అట్లా పట్టింది. 23.5 అవర్స్ మొత్తం తడిచిపోయారు. వీడియో కెమెరామెన్ కోసం వెనుక వేయండు. వీని పరిస్థితి మండుతుంది. ఆ కాలు మొత్తం ఇట్లా పొక్కులు వచ్చినాయి. ఎంత పెద్ద పొక్కు వచ్చింది చూడగా. మెయిన్ ఇంత ఎఫెక్ట్ కాకపోతుండే కాళ్ళకు. ఇంత ఎఫెక్ట్ ఎందుకైందంటే నిన్న వర్షంలో నానినాయి కదా షూస్, నానినాయి. మళ్ళీ ఇలా డే టైంలో ఎండకి ఎండినాయి. అందువల్ల అదైపోయింది. మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసిన పాయింట్కి మీరు డిస్టెన్స్ చూడొచ్చు. టోటల్గా 99 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము. ఇంకొక 1 కిలోమీటర్ కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తాము. అది ఎందుకు అనేది అసలు మా మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియో షూట్ చేయడానికి ఏంది అని చెప్పేసి మీకు ఇప్పుడు ముందు అయితే తెలుస్తుంది. ఎవ్వరం కూడా ఇంతవరకు ఏం తినలేదు. ఆల్రెడీ నేను ఫస్టే చెప్పిన. ఇప్పుడు ఎక్కడైనా ఫ్రెష్గా స్నానం చేస్తాం. అండ్ ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసినాం కదా, అసలు ఎందుకని ఈ ఛాలెంజ్ షూట్ చేసినాం అనేది మీకు ముందైతే తెలుస్తుంది. ఇక కాళ్ళు మొత్తం ఎర్ర అయినాయి, గాలి కూడా పోలేదు వీళ్ళకు. నైట్ నాన్నే కదా, నాన్నాక మళ్ళీ ఘోరంగా అంటే ఘోరంగా పొక్కులు పొడిచినాయి కాళ్ళకి. నడవరాలే. మధ్యలోనే క్విట్ అవుదాం అనుకున్నా, కానీ ఇక ఛాలెంజ్ ఉంది కాబట్టి ఫినిష్ చేయాలి కాబట్టి చేసిన. నార్మల్గా నేను దుకాణంలో పోనీకి కూడా బండి వేసుకొని పోయేటోని. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాయి 100 కిలోమీటర్స్. మా వెనకాల కూడా వీడు వచ్చిండు. అట్లా అనిపించింది. మీరన్నా 99 కిలోమీటర్లు నడిచారు. నేను ఒక 10-15కే నాకు ఘోరంగా సాలసాలైంది. ఏం నడిచినావు? 6 కిలోమీటర్లు నడిచినావు. 6 6 6.3. ఆ దాబా కాడ మేము అది తీసుకున్నాం రెడ్ బుల్. ఆడికైనా నడిచినావు. పూడూరు అట అది.
ఆడికేం 6.3 కిలోమీటర్స్ ఉండే. ఈ ఛాలెంజ్ ఎంత అయితే ఈజీగా అనిపించిందో మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ మేము ఇప్పటి వరకు తీసిన వీడియోలు, ఎక్స్పెరిమెంట్లు, క్యాంపింగ్లు, ఛాలెంజ్ అన్నిటికంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఇది. ఎంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు. కంటిన్యూస్గా నడిచేసరికి అబ్బా మోకాళ్ళు, నడుము, నెత్తి ఇక ఘోరంగా అయిపోయిన పరిస్థితి. వీళ్ళకు మధ్య మధ్యలో వాటర్ ఇయనికి సపోర్టింగ్ స్టాఫ్ లెక్క మేము కార్లో పోతా ఉన్నాం కదా, మాకే యాస్టక్ వచ్చింది. వీళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు, వీళ్ళకి దండం పెట్టాలి. వీళ్ళ కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఛాలెంజ్ 22 అవర్స్ ఏమో చూపెట్టింది. మేము తినే కాడ ఒక 40 మినిట్స్ ఏమో వేస్ట్ అయింది, ఒక 1 అవర్ ఏమో పడుకున్నాము. ఆ 2 గంటలు తప్పితే ఎక్కడ టైం వేస్ట్ చేయాలి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా మా బెస్ట్ ఇచ్చినాం, 100%. నడుతూనే ఉన్నాం. నేను ఎక్కడన్నా ఆగుదామన్నా కానీ జింగడ ఆగని గుంజుకొస్తున్నాడు అన్న పా టైం లేదు పా అనుకుంటా. 100 కిలోమీటర్స్ అసలు నడిచినామంటే ఇప్పుడు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. 1 hour later. మేము 99 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం కదా, అండ్ 1 కిలోమీటర్ ఎక్కడికి మేము వెళ్ళాము అని అంటే, మేము అసలు మెయిన్ ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఏంటి అంటే, కొండగట్టు ఒక పుణ్యక్షేత్రం అనమాట. మీలో తక్కువ మంది అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోతుండొచ్చు. మా సైడ్ హనుమాన్ మాల ఎవరైతే వేస్తారో స్వాములు, వాళ్ళందరూ నడుచుకుంటూ మేమైతే కొండగట్టు వెళ్ళినామో అక్కడికైతే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇంకా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మేము ఆ స్వాములు అందరికీ ఎవరైతే నడుచుకుంటూ వస్తారో దాంట్లో అందరికీ కాదు కొంతమందికి అరటి పండ్లు, అంతేకాకుండా వాటర్ని అయితే ఇవ్వబోతున్నాం అనమాట. వాటర్ బాటిల్ అండ్ అరటి పండ్లు వాళ్ళకు సర్వ్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. వీటిని తీసుకోవడానికి 1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసినాం. పర్చేజ్ చేసిన దగ్గర వీడియో షూట్ చేయలేదు, ఫ్రెష్గా స్నానం అయితే చేసినాము. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ రిటర్న్ అయితే అయిదాం. సో ఫైనల్లీ గైస్, ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు అందరూ ఈ ఛాలెంజ్లో ఎంజాయ్ చేసిరు కావచ్చు. మేమైతే చాలా అంటే చాలా సఫర్ అయినాము. లాస్ట్లో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఇది వచ్చేసి ఫస్ట్ నుంచే ప్లానింగ్లో ఉండే. ఎందుకంటే మేము రీసెంట్గా కరీంనగర్ పోయినప్పుడు చూసినాం అన్నమాట, వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చేది, కొండగట్టు వెళ్ళేది. సో అందుకోసమే దీంట్లో ప్లాన్ చేసి మరీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసినాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.